వెల్కమ్ టు మై ఛానల్. ఒకటైన రాజ్ కావ్యల జీవితంలో ఊహించని మలుపు. అప్పుని పెళ్లి చేసుకుని వచ్చి దుగ్గిరాల కుటుంబానికి షాక్ ఇచ్చిన కళ్యాణ్. అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుకైతే కళ్యాణ్ కాల్ చేస్తాడు. కాల్ చేసి నా వల్లే నీ జీవితం ఇలా అయిపోయింది, నన్ను క్షమించప్పు, నీ జీవితాన్ని నేను నిలబెడతాను అని అంటూ ఉంటాడు. కళ్యాణ్ అయితే నువ్వు మాట్లాడకపోతే నాకేమీ తోచడం లేదో, ఇంకా ఒంటరి ఫీలింగ్ వచ్చేస్తుంది అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక అప్పు అయితే చూడు కవి, ఇప్పటి వరకు జరిగింది చాలు. మా అమ్మ నాన్నని నేను ఇంకా బాధ పెట్టాలని అనుకోవడం లేదు. నాకు ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. వాళ్ళ మాట నేను విని వాళ్ళు ఏ సంబంధం అయితే తీసుకొచ్చుతారో నేను ఆ సంబంధాన్ని చేసుకుంటాను పెళ్ళి అని ఖచ్చితంగా. ఇక నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు, ఇంకెప్పుడు కూడా కాల్ చేయకు, నీ జీవితంలో అప్పు అనే క్యారెక్టర్ని తీసేసేయి అని అప్పు కాల్ కట్ చేస్తుంది. కళ్యాణ్ అయితే చాలా బాధపడుతూ ఇక అప్పు మీద కవిత అయితే రాస్తూ ఉంటాడు. ఇదంతా ఇలా జరుగుతూ ఉండగా ఇక మోషన్స్ ఎక్కువైపోయి నీరసం పడిపోతాడు రాహుల్ అయితే. అప్పుడే ఇక అపర్ణ ఇంద్రాదేవి అక్కడికి వస్తారు రాహుల్ దగ్గరికి. సడన్గా రాహుల్కి ఇలా ఇంతలా మోషన్స్ అవడానికి కారణం ఏంటి అని అంటూ ఉంటుంది అపర్ణ అయితే. అప్పుడే ఇక స్వప్న అయితే అది నేనే అని అంటూ స్వప్న చెప్పబోతూ ఉంటే మళ్ళీ స్వప్న నిజాన్ని ఎక్కడ బయట పెట్టేస్తుందా అని రుద్రాని, ఏంటి స్వప్న నువ్వు ఉండు, నీకేం తెలీదు, నేను చెప్తాను. బయట ఏదో ఫుడ్ తిన్నాడంట వదిన, అది పడడం లేదనుకుంటా, ఫుడ్ పాయిజన్ అయింది, అందుకే మోషన్స్ అవుతున్నాయి అని అంటూ ఉంటుంది రుద్రాణి. సరే డాక్టర్ని పిలిపిస్తాను, చెకప్ చేయించుకోమను, పదండి అత్తయ్య గారు అని ఇద్దరూ కూడా బయటికి వెళ్ళిపోతారు. అవునత్తయ్య గారు, మరి కావ్యరాజు వచ్చారా అని అడుగుతూ ఉంటుంది స్వప్న. వెళ్ళిపోయి అపర్ణని ఆపి, అప్పుడే వాళ్ళు ఈరోజు ఇంటికి రారు స్వప్న, వాళ్ళు రేపొస్తారు అని అంటూ అపర్ణ అయితే షాక్ ఇస్తుంది రుద్రాణికి. అప్పుడే రుద్రాణి, అదేంటొదినా, వాళ్ళు వెళ్ళింది డిన్నర్కే కదా, మరి వాళ్ళు ఈ రాత్రికి రాకపోవడం ఏంటి అని అంటూ ఉంటే ఏమో తెలీదు, రాజుని అడిగితే ఈరోజు రాము రేపు వస్తాము అని చెప్పి అన్నాడు, నేను ఎందుకని అడగలేదు అని అపర్ణ అయితే రుద్రానికి చెప్తూ ఉంటుంది. అప్పుడే ఇందిరాదేవి అపర్ణతో, చూసావా అపర్ణ, రుద్రాని వాళ్ళిద్దరు ఈరోజు ఇంటికి రారు అనేసరికి ఎలా గుచ్చి అడుగుతుందో అని అంటూ ఉంటుంది ఇందిరాదేవి. అవునత్తయ్య, అందుకే నాకు తెలీదు ఎక్కడికి వెళ్ళారో అని చెప్పేశాను. ఎక్కడికి వెళ్ళారో ఏం చేస్తున్నారో అని రాత్రంతా నిద్రపోకుండా ఆలోచిస్తూ గిలగిలా కొట్టుకుంటుంది అని అపర్ణ అంటూ ఉంటుంది. అప్పుడే స్వప్న అయితే, విన్నారా, వాళ్ళిద్దరినీ ఒకటి చేయకూడదని మీరనుకున్నారు, కానీ వాళ్ళ మంచి మనసుకి దేవుడు ఎప్పుడూ కూడా అన్యాయం చేయడు. ముఖ్యంగా నా చెల్లి విషయంలో దానికి ఎప్పుడూ కూడా అన్యాయం జరగదు. ముందులో కష్టాలు పడుతుంది, కానీ తర్వాత దేవుడు దానికి న్యాయమే చేస్తాడు. ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుంది. కుట్రలు కుతంత్రాలు చేస్తారు, ముందు సక్సెస్ అయినట్టే ఉంటుంది, తర్వాతే బెడిసి కొడుతుంది. ఇకనైనా ఇలాంటి కుట్రలు కుతంత్రాలు మానేసి సజావుగా జీవితాన్ని సంతోషంగా గడపండి. లేకపోతే ఆలోచనలు నిండి కుట్రలు ఆలోచించి ఇక ఆ గుండె ఒక్కసారే పగిలిపోతుంది అని అంటూ స్వప్న అయితే షాకిస్తుంది రుద్రాణికి. ఇక రుద్రాణి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఏదైతే జరగకూడదనుకున్నానో అదే జరిగిపోయింది, నువ్వు ఏం చేయలేకపోయావు, నీతో ఎప్పుడు ప్లాన్ చేసినా ఇంతే అని అంటూ రుద్రాణి రాహుల్ని అంటూ ఉంటుంది. ముందు మనం ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాల్సిందా కావ్యని కాదో నీ భార్యని. ఇది ఇంట్లో ఉన్నంతసేపు మనం ఏ ప్లాన్ వేసినా సక్సెస్ అవ్వవో. ఇది ఎక్కడ ఉంటుందో కానీ నక్కి లోపలకి చూసి మన మాటలను వినేసి వాళ్ళిద్దరిని ఆపకుండా చేసేసింది. లేకపోతే ఈరోజు వాళ్ళిద్దరినీ కూడా ఆపేసేవాణ్ణి అని ఏమో రాహుల్ అంటాడు. తర్వాత ఇక రాజైతే హోటల్ నుంచి కావ్యని ఇంటికి తీసుకొస్తూ ఉంటాడు. అప్పుడే వర్షం బోర్న పడుతూ ఉంటుంది. ఇంతలో కారు అయితే ట్రబుల్ ఇస్తుంది. కారు ఎంత స్టార్ట్ చేసినా స్టార్ట్ అవ్వదు. అప్పుడే రాజైతే అంటూ ఉంటాడు కావ్యతో, ఎక్కడైనా ఏదైనా ఇల్లు ఉందేమో, పద వెళ్దాం, వర్షం కూడా తగ్గేటట్టు కనిపించడం లేదో అని అంటూ దూరంగా ఉన్న ఒక ఇంటిని చూపించి ఆ ఇంట్లోకి వెళ్దాం అని రాజైతే అంటూ ఉంటాడు. అప్పుడే ఇక రాజైతే కావ్యని తీసుకొని ఆ ఇంట్లోకి వస్తాడు. డోర్ ఓపెన్ చేసే ఉంటుంది. అలా డోర్ తీయంగానే అంతా కూడా డెకరేషన్ చేయబడి అక్కడ క్యాండిల్స్ వెలిగించి ఉంటాయి.
ఏదో క్యాండిల్ డిన్నర్, కపుల్స్ క్యాండిల్ డిన్నర్ చేసేవాటిలాగా ఉంటాయి. అప్పుడే అక్కడ ఒక బ్యూటిఫుల్ శారీ కూడా ఉంటుంది. అది చూసి రాజ్ అయితే, ఇదిగో ఇక్కడ శారీ ఉంది, ఈ శారీని కట్టుకో అని అంటూ ఉంటాడు. అప్పటికే తడిచిపోయి గజగజ వణికిపోతూ ఉంటుంది కావ్య. అప్పుడే కావ్య అంటూ ఉంటుంది, ఎవరో చీరని నేనెలా కట్టుకోను అని అంటూ ఉంటుంది కావ్య. మరి ఈ చలికి వర్షంలో తడిచి ఇలా తడిబట్టలతో ఉంటే జలుబు చేస్తుంది, తర్వాత జ్వరం వస్తుంది, అప్పుడు ఒంట్లో ఓపిక ఉండదు, వెళ్ళు చీర మార్చుకో అని అంటూ ఉంటాడు. రాజైతే, మరి మీరు కూడా తడిచిపోయారు, మరి మీకు బట్టలు అని అంటూ ఉంటుంది కావ్య. అక్కడే పక్కన మగవాళ్ళ బట్టలు కూడా ఉంటాయి. అవి చూసి, ఇదిగో నాకు కూడా బట్టలున్నాయి, నేను మార్చుకుంటాను, నువ్వు వెళ్ళి మార్చుకో అని అంటూ ఉంటాడు రాజైతే. అప్పుడే కావ్య ఇక చీర మార్చుకొని వస్తుంది బయటికి. కావ్యని చీరలో చూసి రాజైతే ఫిదా అయిపోతాడు. ఇక కావ్య కూడా అక్కడికి వస్తుంది. ఇంతలో ఎవరో మనిషి వచ్చినట్టు బయట నీడలాగా కనిపించడంతో రాజు కావ్య ఇద్దరూ కూడా భయపడిపోతారు. ఇక ఒకరినొకరు హద్దుకుంటారు. కావ్య అయితే రాజుని కౌగిలించుకుంటుంది. అప్పుడే ఇక రాజు కూడా కావ్యని కౌగిలించుకుంటాడు. అలా ఇద్దరూ కూడా ఒకరికొకరు దగ్గరవుతూ ఉంటారు. వాళ్ళ ప్రేమని బయట పెడుతూ ఉంటారు. రాజు ఇక కావ్యని ఎత్తుకొని అక్కడే ఉన్న గదిలోకి తీసుకువెళ్తాడు. అలా గదిలోకి వెళ్ళేసరికి గదంతా కూడా మల్లెపూలతో డెకరేషన్ చేయబడి ఉంటుంది. ఇక మల్లెపూలతో ఉన్న బెడ్ని చూసి, అంటే ఇదంతా మీ ప్లానేనా అని కావ్య అయితే అడుగుతూ ఉంటుంది. అవును, నా మనసులో ఉన్న ప్రేమని బయట పెట్టడానికి నేను ఇలా నీకు సర్ప్రైజ్ ఇద్దామని అనుకున్నాను అని రాజైతే కావ్యతో ప్రేమగా మాట్లాడుతూ ఉంటాడు. కావ్య అయితే, అంటే మీరు హోటల్లో సర్ప్రైజ్ అన్నారు, ఇదేనన్నమాట, కారు స్టార్ట్ అవ్వకపోవడం, ఇక్కడికి రావడం అంతా మీ ప్లానేనా అని కావ్య అంటూ ఉంటుంది. అవును, నా మనసులో ఉన్న ప్రేమని బయట పెట్టడానికి నాకు కుదరడం లేదు. ఈరోజు ఎలాగైనా సరే నా మనసులో ఉన్న ప్రేమని బయట పెట్టాలని నేను ఈ ప్లాన్ చేశాను అని అంటూ ఉంటాడు రాజైతే. ఇక అప్పుడే కావ్య అయితే రాజుకి భార్యగా దగ్గరవుతుంది. అలా రాజు కావ్య పెళ్ళైన సంవత్సరానికి ఇద్దరూ ఒకటవుతారు. ఇక ఉదయం అవుతుంది. ఉదయం అవ్వగానే రాజు కావ్య అయితే ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చిన రాజు కావ్యని చూసి అపర్ణ, ఇందిరాదేవి రాత్రంతా ఎక్కడికి వెళ్ళిపోయారు అని ఆట పట్టిస్తూ ఉంటారు. ఇక కావ్య అయితే సిగ్గుపడుతూ లోపలికి వెళ్తూ ఉంటుంది. ఆగు మనోరాలా అని అంటూ ఉంటుంది ఇందిరాదేవి. అవును, ఇంతకీ మీ ఆయన నీకు బాగానే సర్ప్రైజ్ ఇచ్చాడా అని అంటూ ఉంటుంది ఇందిరాదేవి. అవును నానమ్మగారు, అమ్మమ్మ అని అంటూ కావ్య అయితే సిగ్గుపడుతూ వెళ్ళిపోతుంది. ఇక రాజు కూడా సిగ్గుపడుతూ లోపలికి వెళ్ళిపోతాడు. అత్తయ్య, మనం అనుకున్నది జరిగిపోయింది అత్తయ్య, రాజు కావ్య మళ్ళీ కొత్త జీవితాన్ని మొదలుపెట్టారు అని అంటూ ఉంటుంది అపర్ణ. ఇన్ని రోజులు కావ్యని రాజుకి నేనే దూరం చేశానని ఒక గిల్టీ ఫీలింగ్ ఉండేది నాలో. కానీ ఈరోజు కావ్య మన ముఖంలో ఏదో తెలియని ఆనందం. తన జీవితం ఈ రోజుకి పెళ్లి చేసుకున్న తర్వాత రాజుతో ఒకటయ్యి ఎంతో ఆనందంగా ఉంది, నాకు చాలా సంతోషంగా ఉంది అత్తయ్య అని అంటూ ఉంటుంది అపర్ణ. అవునపర్ణ, కావ్య మనసు చాలా మంచిది. ఒకరు క్షేమాన్నే కోరుకుంటుంది, మరొకరు ఆనందంలోనే తన ఆనందాన్ని వెతుక్కుంటుంది. ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎన్ని కన్నీళ్లు కార్చిన అవమానాలు ఎదుర్కొన్నా రాజు చెయ్యి మాత్రం తను వదలలేదో. కనీసం మరొక బిడ్డని తీసుకువచ్చి నా బిడ్డ అని చెప్పినా సరే ఆ బిడ్డని ఎత్తుకొని ఆలనా పాలన చేసింది. నా భర్త తప్పు చేయడనే నమ్మకం మీద ఉంది అని అంటూ ఉంటుంది ఇందిరాదేవి. నిజంగా ఇలాంటి కోడలు మన దుగ్గిరాల ఇంట్లో కోడలుగా అడుగు పెట్టడం మన అదృష్టం అపర్ణ అని చెప్తూ ఉంటుంది ఇందిరాదేవి. అయితే ఇక ఇందిరాదేవి అపర్ణ మాట్లాడుకునే మాటలు విని షాక్ అయిపోతూ ఉంటుంది. రుద్రాణి అయితే ఇక రుద్రాణి షాక్ అయిపోతూ కోపంతో రగిలిపోతూ ఇక తను ఇంట్లోకి వెళ్ళి అన్ని వస్తువులు విసిరేస్తూ ఉంటే అప్పుడే స్వప్న, ఏంటత్తా నీకు బీపీ ఎక్కువైపోయినట్టుంది, బీపీ ట్యాబ్లెట్ ఏమన్నా తీసుకురమ్మంటారా అని అడుగుతూ ఉంటుంది. స్వప్న అయితే, ఇదంతా నీ వల్లే జరిగింది, ఆ కావ్య ఎలా సంతోషంగా ఉంటుందో నేను చూస్తాను, ఈ రుద్రాణి ఏంటో చూపిస్తాను అని అంటూ ఉంటుంది రుద్రాణి. అప్పుడే నవ్వుతుంది పెద్దగా స్వప్న అయితే. చూపించారుగా ఇప్పటి వరకు, మీరు చేసే ప్రతి పనికి ఎత్తుకు పై ఎత్తు వేస్తుంది నా చెల్లెలు, అది ప్రేమతో జయిస్తుంది, మీరు స్వార్థంతో పాతాళానికి కృంగిపోతారు అని స్వప్న అయితే అంటూ ఉంటుంది. తర్వాత ఇక అప్పు పెళ్లి చూపులని చెప్పి
చిన్న అయితే కళ్యాణ్కి కాల్ చేస్తాడు. ఇక కాల్ చేయడంతో అప్పు పెళ్లి చూపులా, ఎవరు పెళ్లి కొడుకు అని అంటూ ఉంటే తెలీదన్నా, కానీ పెళ్లి చూపులట, నేను కూడా వచ్చాను, కానీ కావ్యక్కకి స్వప్నకి కూడా తెలియకుండా వాళ్ళు ఈ పెళ్లి చూపులు పెట్టారంట, అది మాత్రం తెలుసు అని అనగానే అదేంటి వదినికి స్వప్నకి తెలియకుండా పెళ్లి చూపులు ఎలా పెట్టారు అని అంటూ ఉంటే అప్పుడే ఇంకా పెళ్లి చూపులు ఎలా పెట్టేదేంటి, మళ్ళీ వాళ్ళకి తెలిస్తే మళ్ళీ ఏదైనా గొడవ అవుతుందేమో అని చెప్పుండరు. సరే అన్న, నాకు పనుంది, నేను తర్వాత కాల్ చేస్తాను అని ఫోను పెట్టేస్తాడు చిన్న. అయితే రెడీ అవుతున్న అప్పు దగ్గరికి వెళ్ళి చిన్న అయితే కవి ఇప్పుడే ఫోన్ చేశాడక్క అని అంటూ ఉంటే, చూడు చిన్న, ఇక కవికి మనకి ఎటువంటి సంబంధం లేదు, తనెవరో మనమెవరమో అర్థమవుతుందా, ఇంకోసారి ఎప్పుడూ కూడా కవి పేరు నా దగ్గర ఎత్తొద్దు అని అంటూ ఉంటుంది. అప్పు అయితే ఇక అప్పు అలా కళ్యాణ్ గురించి నా దగ్గర ఎత్తొద్దు అని చిన్నతో చెప్పేటప్పుడు ఇక కనకమైతే వినేస్తుంది. అప్పు పూర్తిగా మారిపోయి తన ఇష్ట ప్రకారమే మనస్ఫూర్తిగానే ఈ పెళ్లి చూపులకి ఒప్పుకుందని నాకు అర్థమవుతుంది. లేకపోతే ఇప్పటి వరకు నేను చాలా గిల్టీగా ఫీల్ అయ్యాను, తను ఎందుకో చాలా దిగులుగా ఉందని, తనకి ఇష్టం లేని పెళ్లి చేస్తున్నామా అని అనిపించింది అని అంటూ మనసులో అనుకుంటూ ఉంటుంది కనకమైతే. తరువాత ఇక కళ్యాణ్ అయితే ఎవరూ చూడకుండా అక్కడికైతే వచ్చేస్తాడు. అప్పుకి పెళ్లి చూపులు ఎలా జరుగుతున్నాయా ఏంటా అని బయట కిటికీలో నిచ్చే చూస్తూ ఉంటాడు లోపలికి. ఇంతలో పెళ్లి వాళ్ళైతే వచ్చేస్తారు. పెళ్లి వాళ్ళు వచ్చేయడంతో అప్పుడే కనకమైతే బయటికి వెళ్ళి వాళ్ళని లోపలికి స్వాగతం చెప్తూ తీసుకొస్తుంది. తీసుకొచ్చిన తర్వాత అమ్మాయి రెడీగానే ఉందా అని అడుగుతూ ఉంటారు వాళ్ళైతే. కానీ పెళ్లి కొడుకు మాత్రం అస్సలు బాగోడు, తను చాలా ముదర మనిషి, వయసు అయిపోయిన వాడిలా ఉంటాడు. అప్పుడే ఇక కనకమైతే పెళ్లి కొడుకు రాలేదా అని వాళ్ళని అడుగుతూ ఉంటుంది. అదేంటమ్మా, పెళ్లి కొడుకుని ఎదురుగా పెట్టుకొని పెళ్లి కొడుకు రాలేదా అంటున్నావు, ఆ అబ్బాయే పెళ్లి కొడుకు, మా అబ్బాయి అని అంటూ ఉంటారు. అతన్ని చూసి కనకమైతే షాక్ అయిపోతూ ఉంటుంది. వీడేంటి ఇలా ఉన్నాడు, పాపం అప్పుకి మేము నచ్చింది అంటే తాళి కట్టించేసుకుంటుంది, కానీ వీడిని చూస్తుంటే నా కూతురు సంతోషంగా ఉండేలా కనిపించడం లేదో అని అంటూ ఉంటుంది కనకమైతే. ఇక కనకం అన్న మాటకి అప్పుడే పెళ్లి వాళ్ళకి మొత్తం అన్నీ కూడా పెడుతూ ఉంటారు. ఇంతలో ఇక అప్పుని తీసుకువచ్చి పెళ్లి వాళ్ళ ముందు కూర్చోబెడతారు. కూర్చోబెట్టిన తర్వాత ఇక కిటికీలో నుంచి చూస్తున్న కళ్యాణ్ అయితే, ఈ పెళ్ళి నీకు జరగాలనుకున్నాను, కానీ ఆ పెళ్లి కొడుకుని చూస్తుంటేనే నాకు భయమేస్తుందప్పు, అసలు కూడా నీకు వాడు ఈడు జోడు కాదు అని కళ్యాణ్ అయితే అంటూ ఉంటాడు. కళ్యాణ్ అలా అంటూ ఉండంగానే అప్పు అయితే పెళ్లి కొడుకుని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది. వీడేంటి ఇలా ఉన్నాడు అని అన్నట్టు ముఖం పెడుతుంది. తరువాత ఇక పెళ్లి వాళ్ళైతే, ఏంటి మీ అమ్మాయి హోటల్ రూమ్లో దొరికిపోయిందట, పోలీస్ స్టేషన్కి వెళ్ళిందట, కోర్టులో కూడా తను తప్పు చేసినట్టు ఒప్పుకుందట, మరి ఈ విషయాలేమీ కూడా మాకు చెప్పకుండా పెళ్ళి చేసేద్దామనుకున్నారా అని అంటూ ఉంటే, అదేంటి పెళ్ళిళ్ళ పేరయ్య మీకు ఈ విషయం చెప్పలేదా అని అడుగుతూ ఉంటుంది కనకం. చెప్పారు, కానీ నేను దానికి అదనపు కట్నం అడిగాను కదా అని అంటూ ఉంటాడు పెళ్లి కొడుకు తండ్రి అయితే. అదనపు కట్నం ఏంటి అని అంటూ ఉంటుంది అప్పు. అదనపు కట్నం అంటే మీరు ఒకవేళ మాకు 2 లక్షలు కట్నం ఇస్తున్నారనుకో, నీ వైపు ఏదైనా తప్పులుంటే మరొక 1 లక్ష కట్నం ఎక్కువ ఇస్తావు, అది అని అంటూ ఉంటాడు. అంటే కట్నం ఎక్కువిస్తే కోడలు తిరిగిపోతైనా చెడిపోయిందైనా నువ్వు నీ కొడుక్కి ఇచ్చి పెళ్లి చేస్తావన్నమాట అని అప్పు అయితే అడుగుతూ ఉంటుంది. ఉసే అప్పు, నువ్వు ఆగవే అని అంటూ ఉంటుంది కనకం. లేదమ్మా లేదో, అసలు ఏమనుకుంటున్నారమ్మా వీళ్ళు నా గురించి, అంటే నేను తప్పు చేశానని వీళ్ళు అనుకొని ఇప్పుడు కట్నం ఎక్కువగా అడుగుతున్నారు. రేయ్ లెగవరా, అసలు నీ ముఖానికి నేనేంట్రా నీకు, లేపైకి అని అంటూ పెళ్లి కొడుకుని నిలదీస్తూ ఉంటుంది. చూడమ్మా కనకం, ఏదో మర్యాద కుటుంబం అని వచ్చాము, అయినా మీ అమ్మాయి మీడియా ముందు అందరి ముందు కూడా బయటపడిపోయింది తప్పు చేసినట్టు. ఎంత అనామిక మీ అమ్మాయి తప్పు చేయలేదని తనంతట తానే ఒప్పుకున్నా, ఒక్కసారి ముద్ర పడిందంటే ఆడదానికి చచ్చే వరకు ఆ ముద్ర చెడిపోదు. కాబట్టి మేము అలా అన్నాము. మీ అమ్మాయి ఇంత ర్యాష్గా ఉంటుందని అనుకోలేదు. అయినా మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి మాలాంటోళ్ళు తప్ప ఇంకెవరు వస్తారు చెప్పు, రెండో పెళ్ళిళ్ళు వాళ్ళు పెళ్ళం చచ్చిన వాడో వస్తాడు తప్ప అని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అప్పుడు ఇక కనకం కృష్ణమూర్తి ఇద్దరు బాధపడుతూ ఉంటారు. మన అప్పుకి జన్మలో పెళ్లి కాదు, ఆ కళ్యాణ్ చేసిన తప్పుకి ఇప్పుడు అప్పు శిక్ష అనుభవిస్తుంది, అనామిక జైల్లో శిక్ష అనుభవిస్తుంది. అయినా కళ్యాణ్
ఎందుకు ఇలా చేశాడు అని బాధపడుతూ ఉంటుంది. కనకమైతే ఇక అప్పుకి పెళ్ళవదు, పెళ్ళవకుండా పుట్టింట్లో ఉంటే దాన్ని ఎంతోమంది అవమానిస్తూ ఉంటారు. ఏం చేయాలో అర్థం కావడం లేదో. కళ్యాణ్ మగాడు కాబట్టి ఆ అనామిక విడాకులు ఇచ్చిన మరో పెళ్ళి చేసుకుంటాడో, కానీ నా కూతుర్ని ఇలా పెళ్ళి కాకముందనే టార్చర్ పెడుతున్నారు అని కనకం బాధపడుతూ ఉంటుంది. అప్పుడు ఇక గుడిలోకి వెళ్తాడు కళ్యాణ్. అయితే ఇక గుడిలోకి వెళ్ళి అమ్మవారి ముందు నుంచొని, ఎందుకమ్మా అప్పు జీవితాన్ని ఇలా చేసేసావో, అప్పు జీవితంలో వెలుగు నింపమ్మా అని అంటూ ఉంటాడు కళ్యాణ్. అప్పుడే ఒక జంట అయితే గుడిలోకి వస్తుంది. గుడిలోకి వచ్చి ఆ జంట అమ్మవారి ముందే తాళి కడతాడు. అతనైతే ఆమెకి, మేము ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నాం సార్, మా పెద్దలు మా ప్రేమని అంగీకరించలేదు, అందుకని మేము ఇంట్లో నుంచి వచ్చి పెళ్లి చేసుకున్నాము అని అంటూ ఉంటారు. అప్పుడే కళ్యాణ్ అయితే అప్పుకి ఏ పెళ్లి సంబంధం కుదరదో, ఎటువంటి భర్త రాడు అని హేళన చేస్తూ అందరూ కూడా వెళ్ళిపోతున్నారు. ఇదంతా నా మూలంగానే కదా జరిగింది. నేను అప్పుని ఆ రోజు హోటల్కి తీసుకువెళ్ళకపోతేనే కదా, అప్పుతో స్నేహం చేస్తేనే కదా ఇలా జరిగింది. లేదు, ఇంకెప్పుడు కూడా అప్పుని నేను బాధ పెట్టను. అప్పు శాశ్వతంగా ఈ సమస్య నుంచి బయటపడాలంటే నలుగురు ఏమనుకుంటున్నారో అదే నిజం చేస్తాను అని అమ్మవారి దగ్గర ఉన్న పసుపు కొమ్ము తాడుని తీసుకొని కనకం ఇంటికైతే వెళ్తాడు. కళ్యాణ్ అయితే కనకం ఇంటికి వెళ్ళి అప్పు అని పిలుస్తాడు. అప్పుడు ఇక అప్పు అయితే బయటికి వస్తుంది. తల కూడా ఎత్తుకొని తిరగలేని పరిస్థితుల్లో నువ్వు ఉన్నావో, అందుకని నీకు నేను ఈ సమస్య నుంచి విముక్తి కలిగించాలని అనుకుంటున్నాను అని వెంటనే తన జేబులో ఉన్న పసుపు కొమ్ము తాడుని తీసుకొని కళ్యాణ్ అయితే అప్పు మెడలో కనకం కృష్ణమూర్తి చూస్తుండగానే కట్టేస్తాడు. అప్పుడే చిన్న అయితే ఇదంతా కూడా వీడియో తీసేస్తూ ఉంటాడు. అప్పుడే అప్పు అయితే, ఏం చేసావు కవి, నువ్వేం చేసావో నీకు అర్థమవుతుందా అని అడుగుతూ ఉంటుంది. అప్పు అయితే, నీ జీవితాన్ని నిలబెట్టాను అప్పు అని అంటూ ఉంటాడు కళ్యాణ్. అప్పుడు ఇక కనకమైతే, భగవంతుడా, ఆ రోజు వీళ్ళిద్దరూ పెళ్లి చేద్దామని అనామికతో పెళ్లి క్యాన్సిల్ చేయిందామనుకున్నాను, కానీ చివరికి వీళ్ళ పెళ్లి ముడిని ఇలా ముడివేశావా తండ్రి అని అంటూ చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటుంది కనకమైతే. తరువాత, ఇప్పుడు నువ్వు చేసిన పనికి నా ఇద్దరు కూతుళ్ళ జీవితాలు కూడా నాశనమవుతాయి బాబో, ఎందుకు ఇంత తొందరపాటు పని చేశావు అని అడుగుతూ ఉంటుంది కనకమైతే. అప్పుడే ఇక కనకం అన్న మాటకి, నాకు ఈ దారి తప్ప వేరే దారి దొరకలేదంటే మా ఇంట్లో ఏం చెప్పుకోవాలో నాకు తెలుసు అని అక్కడి నుంచి తీసుకువెళ్ళిపోతూ ఉంటాడు అప్పుని. అక్కడ ఏం జరుగుతుందయ్యా, మనం కూడా వెళ్దాం అని అంటూ ఉంటుంది. కనకమైతే కృష్ణమూర్తితో, పదే వెళ్దాం అని అంటూ ఉండగా ఇక అందరూ కూడా హాల్లో కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. మరో 3 నెలల్లో మన దుగ్గిరాల ఇంటికి వారసుడు వచ్చేస్తాడు అని అపర్ణ అయితే కావ్యరాజుని చూస్తూ అంటూ ఉంటుంది. అప్పుడే కావ్యరాజు సిగ్గుపడుతూ ఉంటారు. అంటే నేను త్వరలోనే నా మునిమనవడిని చూస్తానన్నమాట అని అంటూ సీతారామయ్య కూడా ఆనందపడుతూ ఉంటే, ఇంతలో కళ్యాణ్ అయితే అప్పుని పెళ్లి చేసుకొని తీసుకొస్తూ ఉంటాడు. అది చూసిన రుద్రాని షాక్ అయిపోతూ, అమ్మా అటు చూడమ్మా, మరొక మనవుడు కూడా నీకు ముని మనవుడిని ఇవ్వడానికి మరొక పెళ్లి చేసుకొని వచ్చాడు అని అంటూ ఉంటుంది రుద్రాని. అందరూ కూడా గుమ్మం వైపుకి తిరిగి చూస్తారు. అలా గుమ్మం వైపుకి తిరిగి చూడంగానే కళ్యాణ్ అయితే అప్పుని పెళ్లి చేసుకొని ఇంట్లోకి అడుగు పెట్టకుండా బయటే నుంచొని ఉంటాడు. అది చూసి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడే ఇక ధాన్యలక్ష్మి అయితే, కళ్యాణ్ నువ్వు చేసిన పనేంటి, అసలు దీని మెళ్ళో నువ్వెందుకు తాళి కట్టావో అని అంటూ ఉంటుంది. ధాన్యలక్ష్మి అయితే, అప్పు జీవితం నాశనం అవ్వకుండా అప్పు జీవితాన్ని నిలబెట్టడానికి నాకు ఇంతకన్నా దారి దొరకలేదమ్మా అని అంటూ ఉంటాడు కళ్యాణ్ అయితే. అప్పుడే ఇంకా కళ్యాణ్ ఇలా అంటూ ఉండగా, కావ్య నీ చెల్లిని నా కొడుకు ఇచ్చి పెళ్లి చేయాలని నువ్వే కదా ఈ డ్రామా అంతా ఆడావు అని అంటూ ధాన్యలక్ష్మి తిడుతూ ఉంటుంది కావ్యని. అమ్మ, అసలు వదినికి దీంట్లో ఎటువంటి సంబంధం లేదో, నేనే నా ఇష్టపూర్వకంగానే అప్పు మెడలో తాళి కట్టాను, అప్పు జీవితాన్ని నా చేతులతో నాశనం చేశాను, అందుకని అప్పుకి బయట గౌరవం దక్కాలన్నా తన జీవితం నిలబడాలన్నా ఇదే నిర్ణయమని తీసుకున్నాను అని అంటూ ఉంటాడు కళ్యాణ్ అయితే. ఇక కళ్యాణ్ అన్న ఆ మాటకి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. చూసారుగా ఫ్రెండ్స్, మరి కళ్యాణ్ని అప్పుని
ఇంట్లోకి రానిస్తారా, అసలు ఏం జరగబోతుంది అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే రాబోయే కథలో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బ్రహ్మముడి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటున్నారా? అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసే